ఒకానొక ప్రాంతంలో యుద్ధము భీకరముగా జరుగుతున్నది. ఆ సైన్యం ఆశించిన సమయంలో యుద్ధాన్ని ముగించలేకపోయారు. కనుక వారు తీసుకొని వచ్చిన ఆహారము అడుగంటిపోవచున్నది. ఆహారం లేక అలమటించిపోతున్న సమయంలో వారు కలిగి ఉన్న ఆహారమును పంచిపెట్టగా కేవలం ఒక్కొక్క సైనికునికి 2 రొట్టెలు మాత్రమే మిగిలాయి. ఆ సైనికులలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతడు యుద్ధము చేయుచు కూడా తన ఆత్మీయత కాపాడుకొనుచు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నాడు. అది గమనించిన ఓ అధికారి అతడికి మతపిచ్చి బాగా ముదిరిపోయిందని భావించి అనేక మారులు ఆ క్రైస్తవ సైనికుని హేళన చేయుచు ఆ సైనికుని నిందించుచు నెపము ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజు అందరికీ 2 రొట్టెలు పంచిపెట్టిన తర్వాత వారు ఆ సాయంత్రం తినక మరుసటి దినం కొరకు అందరూ దాచిపెట్టుకొని రాత్రివేళ విశ్రాంతి తీసుకొనుచున్నారు. అదే సమయంలో ఓ సైనికుడు శబ్దం చేయకుండా మెల్లగా లేచి ప్రక్క సైనికుడు దాచిపెట్టుకున్న రొట్టె సంచిని మెల్లగా తెరుచుచుండగా మెలకువ వచ్చిన అధికారి ఓరకంట అంతా గమనిస్తున్నాడు. ఆ రొట్టె సంచి తెరుస్తున్న సైనికుడు ఎవరో కాదు, ఎప్పుడు దేవుని గురించి మాట్లాడే క్రైస్తవుడైన సైనికుడే. అది గమనించి అధికారికి బహు కోపము ఆవేశం తన్నుకుంటూ వస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని తలంచి తన కోపాన్ని అణుచుకొని తీక్షణముగా గమనిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ క్రైస్తవ సైనికుడు తాను పస్తు ఉండి తన సంచిలో ఉన్న రొట్టెలు తోటి సైనికుడి సంచిలో పెట్టుట గమనించిన అధికారికి నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన 2 రొట్టెలు తన తోటి సైనికుని సంచిలో పెట్టి తిరిగి తన స్థలమునకు చేరుకుంటుండగా అధికారి ఇక మౌనంగా ఉండలేక, నువ్వు ఆకలితో అలమటించిపోతూ కూడా నీ తోటి సైనికునికి నీ 2 రొట్టెలు ఇచ్చివేశావు. నీకింతటి గొప్ప త్యాగంతో కూడిన మనస్సు ఎలా వచ్చింది అని అంటుండగా ఆ క్రైస్తవ సైనికుడు ఇలా అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని నా యేసయ్య సెలవిచ్చాడు కనుక నాకు లేకపోయినను నా తోటి సైనికుడు బహుబలహీనుడు. అప్పటికే తన 2 రొట్టెలు తినివేసెను గనుక నా ప్రభువు చెప్పిన ప్రకారము అతనికి నా రొట్టెలు ఇచ్చేశాను అని అంటుండగా, అయ్యా, నీలో ఉన్న నీ ప్రభువు బహు గొప్పవాడు గనుకనే అధికారికైనను అందరికంటే ఎక్కువ బాధ్యత వాడనైనా నేను చేయలేని పని నువ్వు చేయగలిగావు అని ఆ క్రైస్తవ సైనికుని చూపిన నిజమైన క్రీస్తు ప్రేమ ఆ అధికారిని బహుగా ప్రభావితం చేసింది. అవును, వీధి దీపాలు శబ్దాలు చేయవు, కానీ చీకటిలో సంచరించు వారికి దారిని చూపిస్తాయి. ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వచనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.